హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు వ్యూస్. ఇప్పుడు మన రివ్యూ వచ్చేసి హాలాండ్. ఇది ఒక యూఎస్ఏ వాళ్ళది తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ చేస్తున్నారు. ఇది ఒక మిస్టరీ అండ్ థ్రిల్లర్ అయితే తీసుకొచ్చారు. మరి ఎంత మాత్రం మన తెలుగు ఆడియన్స్కి పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందా, లేకపోతే డిస్కనెక్ట్ అయిపోయి ఫ్లాప్ అయ్యి వెళ్ళిపోతుందా? సింపుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్లీజ్ ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి అలా చెప్తా. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక ఇండెన్స్ మిస్టరీ థ్రిల్లర్ హాలాండ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఆ అమ్మాయి పేరు మనకు తెలియదు. ఆ అమ్మాయికి కనిపించే అంత నార్మల్ అయితే కాదు. ఆ అమ్మాయి వెనకున్న మిస్టరీ చాలా వేరే ఉంటుంది. ఆ అమ్మాయి వెనకున్న ఇన్సిడెంట్స్ ఏంటి, అసలు పాస్ట్లో ఏం జరిగింది అనేది మనకు తెలుసుకోవాలి. ఇది ఒక తులిప్ అంటే ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్కి ఈ స్టోరీకి సంబంధం ఏంటి, ఈ సస్పెన్స్ని ఎలా రివీల్ చేస్తారు, స్టోరీ అట్రాక్ట్గా ఉంటుందా, పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్టర్ ఈ సినిమాని చాలా సినిమాటిక్ లెవెల్లో చూపించడానికి ట్రై చేశాడు. మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ అమ్మాయి లిటరల్లీ చాలా పవర్ఫుల్గా పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ, బీజిఎం అయితే లిటరల్లీ కొంచెం పర్లేదు, బాగానే ఎలివేట్ చేసింది సీన్స్ కూడా. కొన్ని సీన్స్ని ఆ విజువల్స్ అయితే కొంచెం గ్రిప్పింగ్గానే ఉన్నాయి కూడా. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ అమ్మాయి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. డైరెక్టర్ కొంచెం సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశాడు. విజువల్స్ బీజిఎం కూడా పర్లేదు, బాగానే అనిపించింది. నెగిటివ్స్ ఏంటంటే స్టోరీ కొంచెం స్లోగా తీసుకెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో నెగిటివ్ అంటే డ్రాగ్ చేసిన ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది, స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, కొంచెం ప్రిడిక్టబుల్ సీన్స్ కూడా అనిపిస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఫైనల్ వారికి ఏం చెప్తానంటే, మిస్టరీ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి హాలాండ్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది, ఒక డీసెంట్గా వన్ టైం ట్రై చేయవచ్చు అనిపించింది. మరీ అంత డీప్గా కంటెంట్ కావాలనుకునే వారికి కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, వన్ టైం ట్రై చేసేలా అయితే ఉంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను. ఆల్రెడీ మీరు ఈ సినిమా చూసారా, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.